నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. సాధారణంగా రాజకీయాల్లో ఓ నాయకుడికి ప్రమోషన్ దక్కితే ఆ జిల్లా క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తూ ఉంటుంది. తన ప్రమోషన్ పార్టీకి ప్లస్ అవుతుందని క్యాడర్ భావిస్తుంది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో ఓ సీనియర్ నాయకుడికి అధిష్టానం ఇచ్చిన ప్రమోషన్ ఇప్పుడు పార్టీకి పెద్ద దిక్కు లేకుండా చేసిందట. ప్రమోషన్తో రాజ్యాంగబద్ధ పదవిలో సెటిల్ అయినందుకు ఆయన కుటుంబానికి ఆనందంగా ఉన్న ఏకైక రథసారథి లేక ఇప్పుడు జిల్లా పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. నీతి, నిజాయితీ, ముక్కుసూటి తత్వం కలిగిన ఆ వ్యక్తి ఆ రాజ్యాంగబద్ధమైన పదవికి అన్ని విధాలుగా అర్హుడైనప్పటికీ 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించిన ఆయన తీరు జిల్లా పార్టీకి తీరని లోటు అనేది క్యాడర్తో పాటు లీడర్ల మాట కూడా. ఇంతకీ ఏమిటా జిల్లా? ఎవరా నాయకుడు? విద్యల నగరం విజయనగరం జిల్లాకు రాజకీయంగా ఎంతో పేరు ప్రతిష్టలున్నాయి. జిల్లాకు ఆ పేరు రావడానికి కారణం ఆ జిల్లాలో ఉన్న పూసపాటి రాజవంశీయులే. విజయనగరం రాజ సంస్థానం తరపున మాన్సస్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పూసపాటి కుటుంబం నుండి రాజకీయాల్లో అడుగుపెట్టిన వ్యక్తి అశోక్ గజపతిరాజు. జనతా పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు పిలుపు మేరకు 1983లో టీడీపీలో చేరారు. నాటి నుండి నేటి వరకు సుమారు 42 సంవత్సరాల పాటు టీడీపీ కోసం పనిచేస్తున్న ఏకైక వ్యక్తి పూసపాటి అశోక్ గజపతిరాజు. తెలుగుదేశం పార్టీకి సుశిక్షితుడైన నాయకుడిగా, పోలిట్ బ్యూరో సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఆయన ఎన్నో పదవులను అలంకరించారు. నీతి, నిజాయితీ, ముక్కుసూటి తత్వం, నిరాడంబరత రాజకుటుంబం నుంచి వచ్చినప్పటికీ కించెత్తు గర్వం లేని 6 అడుగుల ఆజానుబాహుడిగా అశోక్ గజపతిరాజుకు మంచి పేరు ఉంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ ఎన్టీఆర్ నుండి నేటి ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పనిచేసిన అపార రాజకీయ పరిపాలనా అనుభవం ఆయన సొంతం. తన 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అశోక్ గజపతిరాజు ఏ రోజు పదవుల కోసం ఆరాటపడలేదు, ఆశపడలేదు. ఆయన నీతి, నిజాయితీ, ముక్కుసూటి తత్వం, నిరాడంబరత పాలనా విధానమే ఆయన్ని రాష్ట్ర, కేంద్ర మంత్రిగా, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యునిగా, టీడీపీలో 2వ స్థాయి వ్యక్తిగా నిలిపేలా చేశాయి. అసలు సిసలైన రాజకీయ నాయకుడిగా, దేశంలోనే అవినీతి మచ్చలేని నేతగా గుర్తింపు పొందారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం కోసం పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని తూచా తప్పకుండా కేంద్ర పౌర విమానయాన శాఖకు రాజీనామా చేసిన ఘనత ఆయన సొంతం. 2024 ఎన్నికల్లో జిల్లా రాజకీయ సమీకరణాలతో పాటు వయసు రీత్యా ప్రత్యక్ష రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చిన అశోక్ గజపతిరాజు తన వారసురాలిగా కుమార్తె అతిథి విజయలక్ష్మిని విజయనగరం అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దింపి గెలిపించి శాసనసభకు పంపించారు. 4 దశాబ్దాల పాటు పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం తన మిత్రపక్షం ఎన్డీఏ కూటమి మద్దతుతో గోవా గవర్నర్గా ప్రమోషన్ ఇచ్చింది. దీంతో అశోక్ గజపతిరాజు ప్రత్యక్ష రాజకీయాల నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోవడం అనివార్యమైంది. తెలుగుదేశం పార్టీతో తన 4 దశాబ్దాల ప్రయాణానికి ముగింపు పలుకుతూ తన రాజీనామా పత్రంపై సంతకం పెడుతూ ఆయన భావోద్వేగానికి గురైన తీరు అతన్ని మాత్రమే కాదు, యావత్ జిల్లా టీడీపీ క్యాడర్ను కంటతడి పెట్టించింది. ప్రస్తుతం గోవా గవర్నర్గా రాజ్ భవన్లో అశోక్ గజపతిరాజు స్థిరపడినప్పటికీ జిల్లాలో టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గోవా గవర్నర్గా అశోక్ ప్రమోషన్ పొందినప్పటికీ 4 దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీకి మాత్రం విజయనగరం జిల్లాలో పెద్ద లోటు కనిపిస్తోంది. జిల్లా పార్టీని ఏకతాటిపై నడిపించడంతో అశోక్ గజపతిరాజుది ప్రత్యేక శైలి. రాష్ట్రంలో మిగిలిన జిల్లాల మాట ఎలా ఉన్నా విజయనగరం జిల్లాకు వచ్చేసరికి టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అశోక్ గజపతిరాజు మాటకే ప్రాధాన్యత ఇచ్చేవారు. దీనికి ఇటీవల విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడిని ఎంపిక చేసిన తీరు మరోసారి అశోక్ గజపతికి పార్టీలో ప్రాధాన్యతను గుర్తు చేసింది. అటువంటి ప్రాధాన్యత కలిగిన సీనియర్ నేతగా ఉన్న అశోక్ జిల్లాలో ఉన్నంత వరకు రెండో నాయకుడు ఎదగలేదు అనేది పార్టీ పెద్దలు సైతం అంగీకరిస్తున్న నిజం.
అశోక్ గజపతిరాజు బంగ్లా నుండి పార్టీ కార్యాలయంను వేరుగా ఏర్పాటు చేసే సాహసం కూడా జిల్లా పార్టీ నాయకులు చేయలేదు అంటే పార్టీలో అతనికున్న ప్రాధాన్యత ఏంటో అర్థమవుతోంది. 2014-2019 మధ్యలో విజయనగరం ఎమ్మెల్యేగా గెలుపొందిన మీసాల గీత అప్పటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు మద్దతుతో అశోక్ ని కాదని ప్రత్యేకంగా పార్టీ కార్యాలయంను ఏర్పాటు చేసినప్పటికీ అనతి కాలంలోనే దానిని మూసివేయాల్సి వచ్చింది. ఇక 2024 ఎన్నికలకు ముందు ఏకంగా టీడీపీ నుండి బహిష్కరణను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనితో అశోక్ గజపతి రాజు బంగ్లా రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం ఏనాడు అశోక్ నిర్ణయాన్ని తప్పుపట్టిన దాఖలాలు లేవు. అయితే అశోక్ గజపతిరాజు కుటుంబం సమేతంగా గోవా రాజ్భవన్ కు షిఫ్ట్ కావడంతో ఇప్పుడు విజయనగరం రాజుగారి బంగ్లా బోసిపోతోంది. బంగ్లా బోసిపోతే పోయింది, కానీ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయిందంటూ టీడీపీ క్యాడర్ చర్చించుకుంటోంది. ఎట్టకేలకు బంగ్లా నుండి బయటకు టీడీపీ పార్టీ కార్యాలయం వస్తుందని ఓ వర్గం సంబరాలు జరుపుకుంటున్నప్పటికీ కొత్త పార్టీ కార్యాలయాన్ని, జిల్లా క్యాడర్ను నడిపించే నాదుడు ఎవరు అనే కొత్త చర్చ ప్రారంభమవుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 6 మొదటిసారి ఎమ్మెల్యేలు కావడంతో వారికి జిల్లా రథసారథిగా మారే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో సీనియర్ నాయకులుగా ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావులు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నప్పటికీ వారికి మొత్తం జిల్లాను హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం లేదనేది సత్యం. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసిన కళా వెంకట్రావు తప్పనిసరి పరిస్థితుల్లో చీపురుపల్లి అసెంబ్లీ సీటు కేటాయించింది. దీంతో విజయనగరం జిల్లా పార్టీలో ఆయన పరపతి అంతంత మాత్రమే. ఇక ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పరిస్థితి కూడా దాదాపుగా అంతే. ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గం విశాఖ పార్లమెంట్ పరిధిలోకి రావడంతో ఆమెకు జిల్లాలోని ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల రాజకీయాలపై అంతంత మాత్రంగానే అవగాహన ఉంది. దీంతో అశోక్ స్థానాన్ని అధిష్టానం ఎవరితో భర్తీ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.